డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ విధానాలతో అన్నదాతలు ఆగమైతున్నారు. బీఆర్ఎస్ పాలనలో సంబురంగా సాగిన సాగును రేవంత్ ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టడంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పంటకు పెట్టుబడి సాయంలో నెలకొన్న స్తబ్దతతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తూతూ మంత్రంగా రైతు భరోసా వేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎకరాల వారీగా ఎంపిక చేసి వేయడంతో మిగతా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో రైతు భరోసా నిధులు ఆపేసింది. రైతు భరోసా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మండలం చింతుల్లా, తులేకలాన్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఉన్న కొన్ని రోజులు రైతు బంధు 5,000 రూపాయల చొప్పున పంటకు 5,000 రూపాయలు చొప్పున యథావిధిగా పడుతూనే ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఒక ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఒకసారి వేసిండు, మళ్ళా వర్షాకాలం పన్నే పర్లేదు, మళ్ళీ యాసింగ్ కొంతమంది రైతులకు వేసిండు, మిగతా వాళ్ళకి వేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ యాసింగ్ అంటుండు. ఇప్పుడు అసలు మొత్తమే ఇప్పుడు మన లేనేలేదు. అందులో కూడా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 9 ఎకరాల 9 మండలాలకు మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఎందుకంటే ఇక్కడ కూడా రైతులు అందరూ వ్యవసాయం చేస్తారు. అలా 9 మండలాల ఇబ్రాహీంపట్నం మండలం కూడా ఒక మండలంలో కూడా 8,500 ఎకరాలు వరి నాటేస్తున్నాము, 3-4 ఎకరాలు కూరగాయలు పెడుతున్నాము. అయినా కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఇది రైతులందరూ బాగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మనము ఎటువై రైతు బంధు పడ్డదాకా ఊకునేది లేదు. ఇప్పటికి మాకు 3 పంటల దాకా రైతు బంధు లేదు. ఇది ఇప్పటికైనా ప్రభుత్వము ముందుకొచ్చి ఇస్తేనే సరి, లేకపోతే మేము ఉద్యమాన్ని దిగేసి బాగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి. రంగారెడ్డి జిల్లాలో ఔటర్ శివారు ప్రాంతాలకు ఉన్నటువంటి 9 మండలాలకు కూడా సుమారుగా 60,000 మంది రైతులు 60,000 మంది రైతులు ఈరోజు పంట సాగు చేశారు. సుమారుగా 48,600 ఎకరాల పైగా పంట సాగు చేసిండ్రని చెప్పేసి అధికారిక లెక్కల ప్రకారంగా ఉంది. ఆ లెక్కగా రంగారెడ్డి జిల్లాకు 60,000 మంది రైతుల కంటే నేరుగా 60,000 కుటుంబాలకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. వీళ్ళు ఏ రకంగా ఎగ్గొట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాల 9 మండలాలు, అదే రకంగా మేడ్చల్ జిల్లాల 6 మండలాలు, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు, దాదాపుగా ఇన్ని మండలాలకు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి 2 లక్షల మంది రైతులను ఈరోజు గోసబెట్టేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ ఇచ్చేటటువంటి డబ్బులు కూడా ఏమాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైతులకు ఇవ్వాల్సింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 దఫాలకు ఇవ్వాల్సింది కాస్త ఒకటేసారి, ఇంతకుముందు రైతులు చెప్పినట్టు ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఒక్కసారి మాత్రమే ఇచ్చిండ్రు. పోయినసారి 3 ఎకరాలకు కొంతమందికి వేసిండ్రు. రైతు రుణమాఫీ అన్నారు, సగం మందికి కూడా కాలే. ఈ ఊర్లోనే తీసుకుంటే సుమారుగా 680 ఖాతాలు ఉన్నాయి, 240 మందికి మాత్రం ఈడ రుణమాఫీ జరిగింది. మిగిలిన 600 మంది సంగతి ఏంది? 680 మంది సంగతి ఏంది? ప్రభుత్వం ఎంతసేపటికి మోసం చేసేటటువంటి ఆలోచన చేస్తుంది. అన్నదాతను మోసం చేస్తే ఏమొస్తో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అన్నం పెట్టే రైతును మంచిగా చూసుకుంటేనే ఇవాళ మనకు 4 ఏళ్ళు లోపలికి పోగలుగుతాయి. వ్యవసాయాలు ఈరోజు మంచిగా జరుగుతూనే, ఈరోజు వ్యవసాయాలు మంచిగా ఉంటేనే ఇవాళ పంట సుభిక్షంగా ఉంటుంది. రైతు కంట కన్నీరు వస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం అనేటటువంటి విషయం పాలకులు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్నో జోలు చెప్తున్నారు, పొద్దున్న లేస్తే మాది ప్రజాపాలన, మేము ఉద్ధరిస్తున్నాం, దేశాన్ని నిలగబెడుతున్నాం, ప్రపంచంలో రైజింగ్ నెంబర్ 1 చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఒక్క వ్యవసాయ పొలం కాడికి వచ్చి మాట్లాడు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ రైతులు ఎట్లున్నారని అడిగేటటువంటి పరిస్థితి లేదు. అకాల నష్టాలు, వర్షాలు రాక ఇవాళ ఇబ్బంది పడుతుంటే రైతులకు ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కూరగాయల విత్తనాలు అందేటటువంటి పరిస్థితి లేదు. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయం ఇవాళ మొత్తం అస్తవ్యస్తం చేసిరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే? వ్యవసాయాన్ని పండే చేసిండు. ఆయనలో నీళ్లు వచ్చినాయి, ఆయనలో రైతు బంధు టైంకి వచ్చింది,
11 సార్లు రైతు బంధుకు టెన్షన్గా వానకాలం వస్తుందంటే టింగు టింగుమని రైతులు ఫోన్లు చూసుకుంటుండ్రి, ఎప్పుడు నా ఫోన్ మోగుతుంది, కేసీఆర్ పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి 11 సార్లు 76,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు వేయగలిగినారు. ఆ కాలంలో కరోనా వచ్చింది, అంత ఇబ్బంది పడుతుంటే కూడా, ఆర్థిక మాంద్యం వచ్చింది, దేశం మొత్తం ఇబ్బంది అవుతుంటే కూడా, అంత కరోనా టైంలో కూడా రైతులకు మాత్రం ఒక రూపాయి ఆపినటువంటి పరిస్థితి పోలే. ఎమ్మెల్యేలకు జీతాలు ఆపిండు, ఎంపీలకు జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం ఒక రూపాయి కూడా ఆపినటువంటి పరిస్థితి పోలే. ఏ ఒక్క స్కీమ్ను కళ్యాణ లక్ష్మి ఆపలే, కేసీఆర్ కిట్ ఆపలే, లేకపోతే ఎటువంటి పథకాన్ని కూడా ఆపకుండా ఆ రోజు బ్రహ్మాండంగా నడిపినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళేమో రైతులకు అరిచేతుల వైకుంఠం చూపించి ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక్కటి కూడా చేసిన పాపన పోతలేరు. ఊళ్ళో వస్తే ఆడవాళ్ళు అడుగుతున్నారు, 2500 ఇస్తాను ఆయన నెలకు, 2500 ఎప్పుడు వస్తాయి మా ఆయన అడుగుతున్నారు. ఇవాళ 2500 వస్తలేవని చెప్పి అడుగుతున్నారు. తులం బంగారం ఇస్తాను ఆయన, నా బిడ్డ పెళ్లి చేసిన ఆయన ఇంట్లో మానిపోయే తులం బంగారం ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు అని చెప్పి అంటున్నారు. నువ్వు చెప్పింది ఒక్కటన పాటించినవా? చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను, వాళ్ళకి ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను, కనీసం చదువుకుంటే వాళ్ళకి ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 1,00,000 రూపాయలు ఏమో కానీ కనీసం 1 రూపాయి ఇచ్చినటువంటి పాపాన విద్యార్థులకు ఇలా 8,000 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ ఆగిపోయింది. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? వ్యాపారులు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ తెలంగాణ రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా ఎందుకురా నాయన దరిద్రానికి కాంగ్రెస్ను తెచ్చుకుంటువి అనేటటువంటి బాధపడుతున్నారు తప్పిస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే మాకు తెలిసిన కాడికి ఇతరులు ఏమైనా సంతోషంగా ఉన్నారు, కానీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. వీళ్ళు జనాలకు పోతే ఏమా సార్ నా తులం బంగారం ఎక్కడ వాయని ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి ఉంది. ఎక్కడ వాయనా 7,500 ఎక్కడ వాయని రైతులు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు మాకు రైతు బంధు ఇప్పటికే వేస్తలేరని చెప్పేసి ఎమ్మెల్యేలను నిలదీస్తుంటే వాళ్ళ కూలీలలో తిరిగేటటువంటి ముఖం లేదు. మా 2500 ఎక్కడ పోయినాయని ఆడవాళ్ళు అడుగుతుంటే ఆడవాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇలా వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు. కాబట్టి వాళ్ళు కూడా ఏం సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. అమలు గాని హామీలు ఇచ్చి చాతగాని ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తప్పించుకోవడానికి ఈ 9 మండలాన్ని బ్యాన్ పెట్టడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు తినే తిండి ఎక్కడికైనా వస్తుందని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈ 9 మండలాలలో వచ్చే పంటల వల్లనే ఈరోజు మీరు తిండి తినగలుగుతున్నారు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్నీ మీ కొడంగల్కేనా వస్తలేవు. ఈ రింగ్ రోడ్డు పొంటున్నటువంటి 9 మండలాల నుంచే వస్తున్నాయి. కాబట్టి మీరు తక్షణమే నిధులు విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం, నీకు తగిన బుద్ధి చెప్తాం, గ్రామాలలో తిరగని. రేవంత్ సర్కారు రైతులను నిండా ముంచుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలున్నప్పుడు మాత్రమే అన్నదాతలకు పథకాలు అమలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏడాదిన్నర పాలనలో 5 ఎకరాలున్న ఒక్కో రైతుకు ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ కింద 4,37,500 బాకీ ఉందని నిప్పులు చెరిగారు. ఆ డబ్బులన్నింటినీ ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. లేకుంటే రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తూ వస్తున్నది. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు పథకాలు ఇస్తూ, ఓట్లు లేనప్పుడు రైతులకు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉన్నది. కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రైతులకు నాట్లు వేసేటప్పుడు ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చేవాడు. ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా, రైతు బంధు ఇస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4 సీజన్లు వచ్చినాయి. మొదటి పంట అప్పుడేమో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి సీజన్కు రైతు బంధు ఇచ్చాడు, పాతదే. రెండోసారి పంటకి అప్పుడు ఏ ఎన్నికలు లేవు, రైతు భరోసా ఎగ్గొట్టిండు. మూడోసారి కూడా ఎన్నికలు లేవు. అందుకే ఏదో తూతూ మంత్రంగా 3 ఎకరాల లోపు మట్టుకు ఇచ్చినట్టు చేసి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్గొట్టిండు. ఈ 4వసారి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టబోతున్న సందర్భంగా రైతు భరోసా వేస్తా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి తీరు. డిసెంబర్ 9 నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇంకా ఎవరైనా అప్పు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ వేయి తెచ్చుకోరి వాళ్ళకు కూడా చేస్తా అని మాట చెప్పిండు. మేము డిసెంబర్ 9 తర్వాత అసెంబ్లీలో అడిగితే 100 రోజులన్నా మాకు టైం ఇయ్యరా అన్నమాట మాట్లాడి. 100 రోజులు అయిపోయినాయి, రుణమాఫీ చేయలే. మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికల్లో ఊరూర తిరిగిండు, ఏ ఊరుకు దేవుడి మీద ఆ దేవుడి మీద ఒట్టు పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి. ఎన్నికలు అయిపోయినాయి, 15 ఆగస్టు కూడా దాటిపోయింది, వేయలే.
తర్వాత ఇంకో డేట్ పెట్టిండు. ఆఖరికి ఒక సగం మందికి చేసిండు. సగం మందికి 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు. కేవలం రైతు బంధు మీద, రైతు భరోసా మీద 5 ఎకరాలున్న రైతుకు 87,500 రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సగం మంది ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిలుగు 1150 రూపాయలకు వస్తుండే. ఇవాళ ఈయన అధికారంలోకి రాగానే 2,140 రూపాయలు అయింది. అంటే దాదాపు డబుల్ చేసిండు. అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ విత్తనాలు కూడా ఇస్తలేరు రాయితీ మీద. అట్లా రైతులను మోసం చేసిండు. అన్ని రకాల వడ్లకు బోనస్ క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామన్నాడు. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు, లేదు 20 క్వింటాలు లెక్కేసుకున్నా, 100 క్వింటాలకు 500 రూపాయలు లెక్కేస్తే 50,000 రూపాయలు ఇవాళ ఒక్క సీజన్కు. అంటే 3 సీజన్లకైతే 1,50,000 రూపాయలు బోనస్ మీద ఎగ్గొట్టిండి. ఇవాళ 87,500 రైతు బంధు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 1,50,000 రూపాయల వడ్ల బోనస్ మీద. అంటే ఇవాళ మొత్తంగా 4,37,500 రూపాయలు ఒక 5 ఎకరాలున్న రైతుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. యూరియా వస్తలేదు, విపరీతమైన కొరత ఉన్నది. ఇవాళ యూరియా నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని, వెంటనే యూరియాని తెప్పియండి. ఆ ఎగ్గొట్టిన రైతు బంధును వెంటనే మీరు రైతులకు ఇవ్వాలి. నంబర్ 1 డిమాండ్. ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ చెయ్యాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మీరు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామన్నారో, మీరు అన్ని రకాల వడ్లకు ఇస్తానన్నట్టుగా బోనస్ కూడా మీరు ఇవ్వాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు స్పష్టం చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశాయని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. కేసులు కాసుల గురించి తప్ప యువత భవిష్యత్తును పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ సేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తాయి. జోగురామన్న ఆధ్వర్యంలో ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. వాళ్ళందరికీ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జోగురామన్న. రణదీవనగర్తో పాటు వివిధ వార్డుల ఉన్నటువంటి యువకులు, వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, వారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలను గతంలో 10 సంవత్సరాల కాలంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ అటు ప్రైవేట్ రంగంలో ఇటు ప్రభుత్వ రంగంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరికీ విద్యను అభ్యసించుకోవటానికి అవకాశం కల్పించిండు కేసీఆర్ గారు. ఇటు రాష్ట్రం, ఇటు కేంద్రం. కాబట్టి రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి. కాబట్టి ఆ ఉద్దేశంతో పిల్లలు ఈరోజు పార్టీలో చేరిళ్ళు. రిజర్వేషన్ల కల్పనతో వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వివరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కులాల పేరుతో సాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావులు జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే అని గుర్తు చేశారు. వారి విగ్రహాలను మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లిలో ఆవిష్కరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సావిత్రిబాయి ఫులే విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే వీళ్ళు పైకి రాగలుగుతారు. సమాజంలో గౌరవం దక్కాలన్నా, సమాజంలో అందరితో సమానత్వం ఉండాలన్నా కానీ వారికి రిజర్వేషన్ ద్వారానే పైకి వస్తారని చెప్పి వారు ఆ రోజు ఆలోచన చేసి ఆ మహనీయుడు మరి నాంది పలకడం, ఆ తర్వాత సాహు మహారాజు రాజ్యంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించడం, రాజ్యాంగాన్ని రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిబా ఫులేను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం, సావిత్రిబాయి ఫులే గారు మొట్టమొదటి మహిళలు చదువుకుంటేనే
బాగుపడతారు. మహిళలు చదువుపోతే ఈ దేశం బాగుపడదు. అణగారిన వర్గాల వాళ్ళకు చాలా అవసరం అని చెప్పి మొట్టమొదటి టీచర్గా మహిళలకు విద్యాభ్యాసం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి ఫులే. మరి ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్స్లో పోవాలి. బల్కంపేట ఎల్లమ్మకు సమర్పించనున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను మగ్గంపై తయారు చేసే పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పద్మశాలి సంఘం జయరాజ్ ఆధ్వర్యంలో వస్త్రాల తయారీకి ముందుకొచ్చిన వారిని తలసాని అభినందించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. జూలై 1వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకిచ్చే పాస్లను తగ్గిస్తున్నారని అనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పాత పద్ధతులని అవలంబించాలని అధికారులకు సూచించారు తలసాని. భక్తుల సంఖ్య పెరిగింది. వారంలో 3 రోజులైతే 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య. రెండోది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి. అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇదే ఉంది. జనాభా పెరుగుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. రెండోది అన్నదానం చేసే వాళ్ళని కూడా చూడాలి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి మన పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాలంటరీ, ఆ వాలంటరీ చేసేటువంటి అంటే వాళ్ళ సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు కల్పించింది. ఇది రాజకీయాలకు కులమతాలకు దగ్గరవలసినటువంటి అవసరం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలనే పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. కొత్త సాంప్రదాయాలు మనకు అక్కర్లేదు. కొత్త సాంప్రదాయాలను పాటించి భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎందుకు వస్తుంది? రెండోది కళ్యాణంలో ఎండోన్మెంట్, బల్కంపేట ఈవో కానీ, ట్రస్టీ చైర్మన్ కానీ, అదేవిధంగా ఎండోన్మెంట్లో అధికారులు కానీ వాళ్ళు కూడా ఒక బయట ఒక రిజిస్టార్ వాళ్ళు కళ్యాణానికి ఇచ్చేటువంటి ప్రాసెస్ కానీ, టికెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంది. రెండోది ఏంటంటే ఎవరైతే ముఖేష్ అంబానీ వారి యొక్క కుటుంబం, నీతూ అంబానీ గారు ₹1 కోటి అన్నదానం కోసం ఇచ్చిన వారికి దేవాలయ పక్షాన వాళ్ళ పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. రెండోది ఆ ఒరిజినల్ అమౌంట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ కూడా అన్నదాన సంఖ్య పెంచుకోండి, దినాలు కూడా పెంచుకోండి. రెండోది 2వ తారీఖున జరిగేటువంటి రథోత్సవం బ్రహ్మాండంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు లేదు. 2వ తారీఖు ఉదయం కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కోరారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయం మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అందులో ఇంతవరకు కూడా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టాము, మీకు తెలుసు. అందుకు కూడా కానీ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఇంతవరకు వెలగడం లేదు. మరి ఆ కాంట్రాక్ట్ బిల్ పేమెంట్ చేసామా, చేయలేదా? ఎవరు ఇవ్వాలి? మున్సిపాలిటీ చేయాలని మేము అంటున్నాం, ప్రభుత్వం చేయాలి, ఆర్ఎండ్బీ చేయాలి. కొంతమంది దెర్ ఇస్ అ డిస్ప్యూట్. కాబట్టి మీరు పిలిచి ఆ కాంట్రాక్ట్ పిలుచుకొని ఆ తొందరనే ఆర్ఎండ్బీ చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ను ప్రజలకు అందుబాటు విధంగా డైనమిక్ సిస్టమ్ తోటి మీరు దాన్ని ఇవ్వాలని చెప్పేసి మనసుకు కోరుతున్నాం. మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎందుకు స్లో అవుతుంది, ఎందుకు పురోగతి లేదు, దాని ఉన్న డిఫెక్ట్స్ చూసుకొని వెంటనే ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధించి కాదు, ఇది జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన అసెట్ ఇది. కాబట్టి కేబుల్ బ్రిడ్జ్ మానేరు పనులు తొందరగా వేసుకొని ప్రజలకు అందుబాటులో ఇస్తే ద రెవెన్యూ గోస్ టు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఆ రెవెన్యూ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. ఇది అసెట్ ద తెలంగాణ గవర్నమెంట్.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత దాసరి ఉష, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని దాసరి ఉష తప్పుబట్టారు. అక్రమ కేసులు, నిర్బంధాలకు బీఆర్ఎస్ నేతలు భయపడరని, రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటామని దాసరి ఉష తేల్చి చెప్పారు. దిష్టిబొమ్మని నేడు ఓదెల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఏ దిష్టిబొమ్మను దహనం చేసినందుకనైతే, ఏ చోట నుంచి అయితే ఇక్కడ ఉండే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగిందో, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగిందో, మరి అదే చోటు నుండి నేడు చేస్తున్నాం. మరి పోయినసారి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేసిండ్రు? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదు. అక్రమంగా, అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారు. అదే విధంగా పాలించకుండా, మన తెలంగాణలో సస్యశ్యామలం చేయకుండా కేవలం ఒక ప్రతీకార పాలనతోటి మాత్రమే సాగుతుంది అని. మరి మీరు ఎలాంటి పాలన చేస్తున్నారో పెద్దపల్లి చూస్తున్నది. పెద్దపల్లిలో ఎన్ని అఘాయిత్యాలు ఇప్పటి వరకు, ఎన్ని అక్రమాలు, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయో, ఏ విధంగా పెరుగుతున్నాయో కూడా చూడడం జరిగింది. మరి వీటన్నిటికీ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నేను పై అధికారులకు, పోలీస్ పై అధికారులకి, కమిషనర్ గారికి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా బీఆర్ఎస్ చేసేటటువంటి ఉద్యమం, మా పార్టీ చేసేటటువంటి ఉద్యమం తెలంగాణ బిడ్డల కోసమే. మరి తెలంగాణ బిడ్డల కోసం జైళ్ళకి కాదు, మా ప్రాణాలని సైతం పణంగా పెట్టి మేము పోరాటం చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ. మహబూబాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో 13 మంది విద్యార్థినీలు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా గిరిజన భవన్లో ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినీలు పాల్గొన్నారు. అక్కడ ఉదయం మొలకెత్తిన గింజలను తిన్నారు. ఆ తర్వాత కాలేజీ హాస్టల్లో పులిహోర, మధ్యాహ్నం భోజనం చేశారు. దీంతో కొందరు విద్యార్థినీలకు కడుపు నొప్పి రావడంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న 8 మంది, ఇవాళ 5 ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజన్ తోనే విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు ఉండటం లేదు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. పీహెచ్సీలో ఫ్యాన్ల గురించి చెప్పక్కర్లేదు. ఒకవేళ ఉంటే పాత ఫ్యాన్లు కావడంతో ఎప్పుడు ఊడి పడిపోతాయోనని భయంతో రోగులు బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు పీహెచ్సీలో ఇలాంటి ఘటన జరిగింది. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ 2 రోజుల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇవాళ ఉదయం బెడ్ మీద తల్లి బిడ్డ ఉండగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఫ్యాన్ పడడంతో పసికందు మొహానికి గాయమైంది. పాప గాయపడి మొహం ఎర్రగా మారడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పాపను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణం జరిగింది. జవుల కే గ్రామానికి చెందిన సిద్దిరాంపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇటీవల సిద్దిరాం ఓ వ్యక్తితో కలిసి మద్యం తాగి గొడవ పెట్టుకున్నారు. దాన్ని మనసులో పెట్టుకున్న సదరు వ్యక్తి బంధువులు సిద్దిరాంపై కర్రలు, రాళ్లతో దారుణంగా కొట్టారు. దాడిలో సిద్దిరాంకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. బైంసాపట్టణం రాహుల్ నగర్లో గల గజ్జరాం ఇంట్లో నిన్న రాత్రి చోరీ జరిగింది. 2 రోజుల క్రితం గజ్జరాం కుటుంబంతో పాటు బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి రాగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ గోపీనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రప్పించారు. ఇంట్లో 30 తులాల బంగారం, 2000 నగదు చోరీ జరిగిందని గజ్జరాం వివరించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.